మెగాస్టార్ చిరంజీవి దావోస్కి ఎందుకు వెళ్లారు? స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది దావోస్కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు, ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి. రేవంత్ రెడ్డి పక్కన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఉండడమే ఇప్పుడు పెద్ద విశేషంగా మారింది. అవును, దావోస్లో WEF సదస్సులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్ను చిరంజీవి ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి విందు భోజనం కూడా చేశారు. అయితే దావోస్ టూర్కు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అక్కడకు ఎందుకు వెళ్ళారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 2025లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. దాంతో చిరంజీవి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెడతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశాలకు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదిక అయింది. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం పాల్గొని రాష్ట్రాన్ని గ్లోబల్ పెట్టుబడిదారుల ముందు ప్రోత్సహిస్తోంది. ఈ బృందం పలు కీలక సమావేశాలు నిర్వహిస్తూ వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అవకాశాలను వివరించి అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రతినిధుల బృందంలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమవడం విశేషం. ఆయన తెలంగాణ రైజింగ్ బృందానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రంగంలో చిరంజీవికి ఉన్న గ్లోబల్ గుర్తింపు, ప్రజాదరణ పెట్టుబడిదారుల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.